ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రోడ్లపై చెత్త వేయకుండా సిబ్బందికి సహకరించాలని కమిషనర్ ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్లు, హుసేన్ సాగర్లో 38 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరొక వైపున రేపటి నుంచి 3 రోజుల పాటు సిబ్బందికి అసలైన పని ఉంటుందని భక్తులు, సందర్శకులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్ పై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు. సో రేపు ఇప్పుడు ఆన్ గోయింగ్ అవుతున్న గణేష్ ఇమర్షన్ కి జిహెచ్ఎంసీ లాస్ట్ 1 month నుంచి వి హావ్ బీన్ వర్కింగ్. జిహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మేము మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ్ కమిటీతో, స్టేక్ హోల్డర్స్ తో లోకల్ గా కూడా పెట్టుకున్నాము. అలాగే లాస్ట్ 10-15 days నుంచి మా డీసీలు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్ తో అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు. అలాగే జోనల్ లెవెల్లో అయింది, ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము. దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు, ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు, లేకపోతే లైటింగ్ ఇష్యూస్, ఇవన్నీ మేము ట్రాక్ చేసుకొని ప్లగ్ చేసాము. ఇంకా 1-2 ఏమైనా ఉంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే. బట్